అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీస్తూ సినిమా నటుడు తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ మురళీమోహన్ చౌదరి ఒళ్ళు బలిసి కొవ్వెక్కి ఇష్టానురీతిగా చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలు. ఒక ఛానల్కి ఏదో ఇంటర్వ్యూ ఇస్తూ రాజశేఖర్ రెడ్డి గారి మీద పిచ్చి ప్రలాపనలో వెళ్తూ రాజశేఖర్ రెడ్డి గారంట 7 కొండల్ని 2 కొండలు చేసి మిగిలిన దగ్గర చర్చి కట్టాలని చెప్పి చూశాడని చెప్పి వెధవలు మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడి, అలానే చంద్రబాబు నాయుడు గారంట చాలా పుణ్యాత్ముడు అంట, చెప్పులు వేసుకొని బూట్లు వేసుకొని పూజలు చేసే పుణ్యాత్ముడు ఆయన ఏదైతే రాజశేఖర రెడ్డి గారిని హెచ్చరించారని చెప్పి ఒక తప్పుడు కూతలు కూసి దేవుడు అంటే ఇతనికి లెక్కలేదు. ఎందుకంటే అంతకుముందు కూడా మీరు చూశారు, వెంకటేశ్వర స్వామిని మాకొలపోడే వెంకన్న చౌదరి అని మాట్లాడింది కూడా ఈ దగులువాజీయే, ఈ మురళీమోహన్ చౌదరి. ఇప్పుడు కూడా పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నాడు. స్పష్టంగా మీకు ఈ వీడియోలో తిరుమలకు సంబంధించినటువంటి ఆ చరిత్ర మొత్తం చెప్తా. ఎవరు తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడారో, ఎవరు 2 కొండలని 7 కొండలుగా జీవో ఇచ్చారో ఈ వీడియోలో పూర్తిగా మీకు చెప్పదలుచుకున్నా. ఒకటి, మొట్టమొదటి తిరుమలకు సంబంధించి తిరుమల విస్తీర్ణం అంటే తిరుమల కొండ ఏదైతే దేవుడు ఉన్నటువంటి తిరుమల కొండ ఆ దేవాలయము, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కాటేజీలు మొత్తం ఆ పైన ఉన్నటువంటి ఏదైతే మొత్తం ఆ స్థలం ఏదైతే ఉందో అవి మొత్తం 27.5 కిలోమీటర్ల చదరపు 27.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో మాత్రమే ఉండేది మొట్టమొదట. దాని తర్వాత 1965 అండ్ 75లో కూడా ప్రభుత్వం ఇచ్చిన జీవోల్లో 27.5 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంది. తర్వాత ఏదైతే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత చల్లా కొండయ్య అనేటటువంటి ఒక కమిటీని వేస్తే ఆ కమిటీ కూడా తిరుమల పరిధి కేవలం 27.5 చదరపు కిలోమీటర్లని తేల్చింది. రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక వెధవ చేత కోర్టులో కేసు వేయించారు. ఆ వెధవ పేరు జయచంద్ర నాయుడు, చంద్రబాబు నాయుడు గారికి చాలా దగ్గర వ్యక్తి. అతను కోర్టులో కేసు ఏమేశాడు, తిరుమల కొండ మీద సర్పంచ్ ఎన్నికలు పెట్టాలి, ఎందుకంటే దేవుడు కొండ మీద ఎన్నికలు పెట్టమన్నాడు, ఎదవే కదా. సో అలాంటి వెధవలతో ఏదైతే ఈ చంద్రబాబు నాయుడు కేసు వేయిస్తే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం తిరుమల కొండ మీద సర్పంచ్ ఎన్నికలు ఏంది, కనీసం బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా? తిరుమల అనేది రాజకీయ కార్యకలాపాలకు దూరం, అక్కడ ఎటువంటి రాజకీయ సమావేశాలు కానీ ఎటువంటి రాజకీయాలు కానీ ఉండకూడదు. సో తిరుమల అనేది దాని పరిధి 27.5 చదరపు కిలోమీటర్లు ఉన్నది. మేము మళ్ళీ దాని 27.5 చదరపు కిలోమీటర్లకు సంబంధించి సెప్టెంబర్ 26, 2005 జీవో నెంబర్ 338 ఇస్తూ ఈ 27.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి రాజకీయ సమావేశాలు ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు జరగటానికి వీల్లేదు అని చెప్పి స్పష్టంగా జీవో ఇచ్చారు. అంటే ఎన్నికలు కానీ ఏమి ఉండవని క్లియర్గా కోర్టు కూడా అది చెప్పారు. తర్వాత ఏదైతే తిరుమల అనేది దాని విస్తీర్ణం ఇంకా ఎక్కువ ఉండాలి, 27.5 కిలోమీటర్లు కాదు. తిరుమల అంటే 7 కొండలు, ఇప్పుడు ఆ పరిధి కేవలం 2 కొండలకే ఆ 27.5 చదరపు కిలోమీటర్లకి గడిచిన ప్రభుత్వాలన్నీ తీసుకొని వచ్చినాయి. సో ఆ గడిచిన ప్రభుత్వాలు 27.5 చదరపు కిలోమీటర్లుగా ఉన్నటువంటి తిరుమల కొండల్ని, తిరుమల అంటే 7 కొండలు, ఆ 7 కొండలు అని అంటే 1 శేషాద్రి కొండ, 2 నీలాద్రి కొండ, 3 గరుడాద్రి కొండ, 4 అంజనాద్రి కొండ, 5 వృషభాద్రి కొండ, 6 నారాయణాద్రి కొండ, 7 వెంకటాద్రి కొండ. ఈ తిరుమల అంటే కేవలం 27.5 చదరపు కిలోమీటర్లు కాదు, 7 కొండలు విస్తరించినటువంటి 332 చదరపు కిలోమీటర్లు అని చెప్పి పెంచుతూ, అది కూడా కేంద్ర ప్రభుత్వం, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కేంద్రంలో కూడా, రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు. సో అటవీ ప్రాంతం, ఆ అటవీ ప్రాంతాన్ని అంతా ఏదైతే నోటిఫై చేయించుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పచెబుతూ తిరుమల పరిధి ఇది అంటే 332 చదరపు కిలోమీటర్లు 7 కొండలు అని చెప్పి నిర్ణయిస్తూ జీవోని తీసుకొని వచ్చారు. అది రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం. దాని తర్వాత జీవో నెంబర్ 746 అది ఏది 2007 జూన్ 2 తీసుకొని వచ్చారు, తిరుమల 7 కొండలు అని చెప్పి. తర్వాత జీవో నెంబర్ 747 తీసుకొని వచ్చి దేవాలయాల దగ్గర ఎటువంటి అన్యమత ప్రచారం జరగకూడదు అని నిషేధిస్తున్నామని చెప్పి జీవోని తీసుకొని వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు పట్టు వస్త్రాలు సమర్పించారు ఏదైతే తిరుమల వెంకటేశ్వర స్వామికి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5 సంవత్సరాలు, అంటే ఒక కుటుంబంలో తండ్రి కొడుకులకు పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం ఎవరికన్నా వచ్చిందంటే అది కేవలం వైఎస్ఆర్ గారి కుటుంబానికి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు వాళ్ళ పార్టీ, అలా ఎల్లో మీడియా, జనసేనకు సంబంధించినటువంటి సోషల్ మీడియా, జనసేన ఎరుపు మీడియా, వీళ్ళందరూ చేస్తున్నటువంటి దుష్ప్రచారం రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని హిందువుల ద్రోహిగా చూపించేటటువంటి కార్యక్రమం చేస్తూ మొన్న తిరుమల లడ్డూలకు సంబంధించి కూడా వీళ్ళే తప్పుడు కోతలు కూశారు. అసలు 1000 కాళ్ళ మండపాన్ని కూల్చిందే చంద్రబాబు నాయుడు, బూట్లు వేసుకొని పూజలు చేస్తాడు. ఇట్లాంటి చంద్రబాబు నాయుడు వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఆ పనికిమాలిన
మాజీ ఎంపీగా చేసినటువంటి ఆ మురళీమోహన్ ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా బహిష్కరించాలి ఫస్ట్, ఇంకోసారి ఇటువంటి వ్యాఖ్యానాలు చేయనీయకుండా.